సిద్దిపేట ప్రజలకు హరీష్ రావు క్షమాపణ చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు టీపీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు. అందాల పోటీలపై అడ్డగోలు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలంగాణలో హరీష్ రావు మరో ఏక్నాథ్ షిండే అవుతున్నారని శ్రీకాంతరావు అన్నారు. దేశాలకు తెలంగాణ సంస్కృతి, తెలంగాణ విధి విధానాల గురించి మనం పరిచయం చేసినటువంటి అంశం. గతంలో కూడా వారి బావగారు F1 రేస్ చేసినారు. మనం ఎక్కడ కూడా దాన్ని ప్రశ్నించలే. దాంట్లో జరిగినటువంటి అవకతవకల గురించి ప్రశ్నించింది. మరి ముఖ్యంగా హరీష్ రావు గారు అతి త్వరలో సిద్దిపేట్ ప్రజలకి ముక్కు నాలకేసి క్షమాపణ చెప్పే రోజు వస్తుంది. నీ యొక్క చర్య ఏదైతే ఉందో దాదాపుగా ఒక్కొక్కటి బయటికి వస్తుంది. మరి మీ మామగారైనటువంటి మా దురదృష్టమైనటువంటి శాసనసభ్యులు కేసీఆర్ గారు ఆయన నాయకత్వంలో వర్గల్ మండల్ సంబంధించిన ఒక రైతు సెల్ఫీ వీడియోతో ఆత్మహత్య చేసుకున్నాడు. మరి అప్పుడు నువ్వెక్కడ పోయినావు? తన స్థాయికి తగదని మేము తనను హెచ్చరిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే తను వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు అక్కడ యువజన సర్వీసుల శాఖ మంత్రిగా నియమించడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పైన లేని వ్యతిరేకత, నీ కుటుంబ కలహాలతోటి నీకు మతి భ్రమించి మాట్లాడుతున్నామని మేము ముక్తకంఠంగా మా గ్రామం తరఫున తెలియజేస్తూ ఉన్నాం. నువ్వు మా గ్రామాన్ని 2 సార్లు దత్తత గ్రామంగా తీసుకుంటానని చెప్పి మా గ్రామస్తులను అందరినీ మోసగించి దాదాపు 2 సార్లు గెలిచిరు. వాళ్ళ సర్పంచులు గెలవడం జరిగింది. దాంట్లో గ్రామస్తులు అందరు కృషి కూడా ఉండడం జరిగింది. కాదని మేము అంటలేము. మీ అబద్ధపు మాటలు మా గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పి మీ సొంత మామగారైన తిగుల్ గ్రామానికి ఎంతో ఘనచరిత్ర ఉందండి. ఉద్యమాలలో పెట్టి పెరిగిన ఊరు తిగుల్ గ్రామం. అంటే 180 దేశాలకు